हरिः ॐ ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु वाग्देव्यै नमः। हरिः ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। हरिः ॐ ॐ नमो श्रीशङ्करभगवत्पादजगद्गुरुवे नमः। ॐ नमो भगवते रामानुजायै नमः। अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदानन्दतीर्थम् अतुलं भजे तापत्रयापहं वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान्। वादिराजकेसरिणे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। हरिः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे। ॐ नमो श्रीवेदव्यासभगवाने नमः। हरिः ॐ। డియర్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మనము సనాతన ధర్మము మూలాలను గురించి విస్తారంగా తెలుసుకున్నాం. అవి పురాణము, వేదము, దర్శనము, ఇతిహాసము. మనము సనాతన ధర్మాన్ని గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ధర్మ నిర్ణయం తీసుకోవడంలో అవి ఎంతో దోహదపడతాయి. We need education. Why? Because for making decision making is involved in every part of and at every stage of our life. So సరైన సమయంలో సరైన నిర్ణయం, ధర్మ నిర్ణయం తీసుకోవడానికి ఈ సనాతన ధర్మాన్ని గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నాం. అండ్ సనాతన ధర్మ మూలాలను గురించి మనం చర్చించుకున్నాం. ఎందుకంటే ధర్మం వేరు, జీవితం వేరు, కర్తవ్య పాలన వేరు. ఇది మహాభారతంలో చాలా చక్కగా తెలుపబడింది. మహాభారతం, if you practically feel, it is nothing but జీవన సంగ్రామమే, కురుక్షేత్రమే. హ్యూమన్ లైఫ్ is nothing but a కురుక్షేత్ర. And brain often will not be able to make decision due to the clash between a flow of thoughts which involve both good and bad. The ultimate aim for a successful and happy, peaceful life is proper decision making, which is a balance between responsibility, discipline, circumstances. ఇది భారతంలో మనకు బాగా ప్రస్ఫుటిస్తుంది. ఎందుకంటే భారతంలో చాలామంది కర్ణుడిని హీరోగా చేసి ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. కర్ణుడిని హీరోగా చేసి ఒక సింపతి క్రియేట్ చేసి ఆ సింపతి ఆయన
శాపాల మూలానే ఓడిపోయినాడు అర్జునుడితో, లేకపోతే ఆయన కృష్ణుడి కంటే గొప్పవాడు, అర్జునుడి కంటే గొప్పవాడు అని చెప్పడం పరిపాటైపోయింది. కర్ణుడు ఎప్పుడూ హీరో కాదు. కర్ణుడు దుర్మార్గుడు, దుష్ట చతుష్టయంలో ఒకడు. నిజంగా కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆపగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే, మొట్టమొదటివాడు ధృతరాష్ట్రుడు, రెండోవాడు దుర్యోధనుడు, మూడోవాడు ఎవరు అంటే కర్ణుడు. ధృతరాష్ట్రుడికి విపరీతమైన పుత్ర వ్యామోహం. హీ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ది ప్రజెంట్ డేస్ ఫాదర్. ధృతరాష్ట్రాభిమానము అంటాం. ప్రతి తండ్రి అలాగే ఉంటాడేమో ఆల్మోస్ట్. కానీ ఇక్కడే డెసిషన్ మేకింగ్ అనేది వచ్చేది. ఇది దిస్ సైకాలజీ, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సైకాలజీ. ఐ డోంట్ ప్రిఫర్ టు కాల్ ఇట్ ఎ సైకాలజీ because it is clearly discussed in Vyasa Bharata. Original Vyasa Bharatamu 6 volumes, and it takes not less than 2 to 3 years for studying Bharata. Okay, ధృతరాష్ట్రుడు రియలైజ్ చేస్తాడు కృష్ణరాయబారం తర్వాత. ఎందుకంటే కృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడు రాయబారంలోనే. ఆయనకు దివ్యదృష్టి కూడా ఇస్తాడు. ఇచ్చి నీ నేత్రప్రాప్తి ఉంచుకుంటావా అని అడుగుతాడు. అడిగితే నీ దర్శనం చేసుకున్న ఈ కళ్ళతో, ఈ పుణ్యమూర్తిని చూసిన కళ్ళతో నేను ఈ లోకాన్ని చూడలేను, నాకు వద్దు, ఐ ప్రిఫర్ టు రిమైన్ బ్లైండ్ అని చెప్తాడు ధృతరాష్ట్రుడు. సో ధృతరాష్ట్రుడు అజ్ఞాని కాదు, మహాజ్ఞాని. కానీ ఆయన బలహీనత అంతా ఆయన పుత్రుడు. తాను అంధుడు కాబట్టి తనకు రాజ్యాధికారం లభించలేదు, తన పుత్రులకు అంధత్వం లేదు కాబట్టి వాళ్ళు రాజ్యాధికారానికి అర్హులు. తాను జ్యేష్ఠుడు కాబట్టి తన సంతానాన్ని దుర్యోధనుడు రాజ్యాధిపత్యానికి అర్హుడు అనే భావన ఆయనలో నాటుకొని పోయి ఉంటుంది. అయినా దుర్యోధనుడిని పిలిచి చెప్తాడు, ఒక ప్రయత్నం చేస్తాడు. ఆయన కూడా చేయడనేం లేదు, ఒక ప్రయత్నం చేస్తాడు. నారాయణో వాసుదేవశ్చ శ్రీకృష్ణో స్వయం హరిః యతో ధర్మస్తతో కృష్ణః యతో కృష్ణస్తతో జయః అని దుర్యోధనునికి చెప్తాడు. శ్రీకృష్ణుడు అంటే నారాయణుడే. ధర్మం ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ జయం లభిస్తుంది. కాబట్టి యుద్ధం చేసే ఆలోచన పునరాలోచించుకోమని చెప్తాడు దుర్యోధనునికి. దుర్యోధనునికి తెలుసు తండ్రి తన మాట మీరడు అని. దానికి దుర్యోధనుడు ఏం చెప్తాడంటే, ఈ ధర్మ నిర్ణయాలు ఎందుకు తప్పుడు దారిలో పోతాయి అనే దానికి మహాభారతం కంటే గొప్ప ఎగ్జాంపుల్స్ ఉండవు. అప్పుడు దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి సమాధానం ఏం చెప్తాడు అంటే, కాలిడి కథనరంగమున పోరాడ సాధ్యం బగున కాలునికైనన్ ఎదిరించి నిల్వ మత్పితామహున్ భీష్మదేవున్. అంటే భీష్ముడికి స్వచ్ఛంద వరం ఉంటుంది. సో మరణం అనేది ఆయన అనుకుంటేనే మరణం లభిస్తుంది. ఆయనతో యముడొచ్చి యుద్ధం చేసినా ఆయన మరణించడు. ఆయన మా తాతగారు, ఆయనే సేనాధిపతి. శస్త్రంబు హస్తంబున కలిగిన మద్గురుదేవుని ద్రోణాచార్యుని నిరోధింప సాధ్యంబగునే సురాసుర యక్ష కిన్నర గంధర్వులకైనన్. అంటే ద్రోణాచార్యుడు
చేతిలో అస్త్రం ఉంటే ఆయన్ని ఎవ్వరూ ఓడించలేరు. అటువంటి ద్రోణాచార్యుడు నా పక్కన నిలబడుకొని యుద్ధం చేస్తా ఉన్నాడు. మరణం బెరుగున్ కులగురుం కృపాచార్యున్ మృత్యు ఉదరిజేరని ద్రోణపుత్రున్ మహావీరున్ అశ్వత్థామన్ అంటే ఆ విధంగా మరణం లేని వాళ్ళు కృపాచార్యుడు, అశ్వత్థామ ముగ్గురు ద్రోణ శిష్యులు కలిగిన మత్సేనావాహిని ఎదుర్కొనగా సాధ్యం బగునే ద్రోణ శిష్యునికి అస్త్రము చేపట్టని గోపాలసుతునికి అంటే ఆయన కృష్ణుడు ఉన్నాడు ఆ పక్క, ఆయన యుద్ధం చేయడు, అస్త్రం పట్టను అని చెప్పినాడు. ముగ్గురు పరశురామ శిష్యులు ఉన్నారు నా దగ్గర. పరశురాముని శిష్యుడు ద్రోణుడు, ద్రోణుడి శిష్యుడు అర్జునుడు. పరశురాముడు మహాయోధుడు, గొప్పవాడు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు ఎవరు? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు. ముగ్గురున్నారు నా దగ్గర. వీళ్ళ ముగ్గురులో ద్రోణుడి శిష్యుడు అర్జునుడు. అర్జునుడు ఆ సేనని గెలుస్తామని ఎట్లా ఊహించుకుంటావు తండ్రి అంటాడు. అంటే ధర్మం ఎట్లన్నా ఉన్ని, గెలుపు మాత్రం నాదే, కాబట్టి నేను యుద్ధం చేస్తాను అని చెప్తాడు. ధృతరాష్ట్రుడికి ఎంత పుత్రవ్యామోహం అంటే మనసు వ్యాకులత చెంది ఒకరోజు విదురుణ్ణి పిలిపించుకొని నీతిశాస్త్రం అంతా చెప్పించుకొని నాకు బ్రహ్మ విద్యను గురించి తెలియజేస్తావా అని అడుగుతాడు విదురుణ్ణి. విదురుడు చాలా వినమ్రంగా, నాకు అంత శక్తి లేదు, కానీ నేను మీకోసం సనత్ కుమారుల్లో ఒకడైనటువంటి సనత్ సుజాతుని ప్రార్థిస్తాను, ఆయన మీకు బ్రహ్మ విద్య గురించి తెలియచేయగలుగుతారు అని సనత్ సుజాతుని ప్రార్థిస్తాడు. ఆయన వస్తే ఆయనకు నమస్కరించి, మా తండ్రి గారు బ్రహ్మ విద్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వైరాగ్యం మూలాన బ్రహ్మ విద్య వస్తుంది, ఆ బ్రహ్మ విద్య తెలుసుకోవాలని కుతూహలపడుతున్నారు, దయచేసి ఆయనకు ఉపదేశించండి అని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటారు. సరే, రాత్రంతా ఆయన బ్రహ్మ విద్య ఆయన ఉపదేశం చేస్తాడు. ఇది ఒక 25,000 శ్లోకాలు. 25,005. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ది నెంబర్, బట్ దీన్ని సనత్ సుజాతి ఏమో అంటారు. దీని మీద శంకర భగవత్పాదులు భాష్యం రాశారు. మహాభారతంలో భగవద్గీత తర్వాత సనత్ సుజాతీయం మీద కూడా శంకర భగవత్పాదులు భాష్యం రాశారు. అంతా వింటాడు, నమస్కరిస్తాడు అంతా అయిపోయిన తర్వాత. కానీ విధి ఎంత బలీయమైంది, బలహీనత ఎంత బలమైంది అనడానికి ప్రతీక ధృతరాష్ట్రుడు. విదురుడు సంజయుడు రాయబారానికి పోయింటాడు. పిలిపించి నేను యుద్ధమే చేస్తాను అని యుద్ధానికి ఓటేస్తాడు. నా కొడుకు ఒప్పుకోవట్లేదు, ఎంత చెప్పినా వాళ్ళ భాగం ఇయ్యము, యుద్ధం చేసేదానికే దుర్యోధనుడు సిద్ధంగా ఉన్నాడు, యుద్ధమే చేస్తాము అని. సో ఆయన రణానికి ఓటేస్తాడు. సో ఇంత జ్ఞానం కలిగి భగవంతుణ్ణి కన్నులారా చూడగలిగినటువంటి గొప్పవాడు ధృతరాష్ట్రుడు. కానీ ధర్మ నిర్ణయం చేయలేకపోతాడు. తెలుసు అధర్మమే తన కొడుకు చేస్తూ ఉండేది అధర్మము అని తెలుసు. అయినా ఆయన బలహీనత, సంఘర్షణ, మానసిక సంఘర్షణలో ఓడిపోతాడు ఆయన. అట్లే భీష్ముడు
భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు. దాసరాజు పుత్రికను ఇవ్వమని అడిగితే ఆమె సంతానము రాజులు కావాలా, రాజ్యం ఏలాలా, చక్రవర్తి వారసులు కావాలా అని కోరుతాడు. దానికి భీష్ముడు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని సత్యవతిని వివాహం చేయండి, మా తండ్రి గారు ఇచ్చేయని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆయన ఇంకో కండిషన్ పెడతాడు. నువ్వు ఉత్తముడు, ఆడిన మాట మీద నిలబడతావు, కానీ రేపు నీకు పుట్టబోయే సంతానము ఆ మాట మీద నిలబడుతుందని ఖచ్చితంగా చెప్పలేం కదా. అంటే అనాలోచితంగా, అనాయాసంగా వెంటనే ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. నేను జీవించినన్నాళ్ళు బ్రహ్మచారిగానే ఉంటాను. నాకు వివాహం అయితే కదా పుత్ర సంతానం కలిగేది, వాళ్ళ రాజ్యాన్ని ఆశించేది. అండ్ తర్వాత అదే కాదు, ఇంకొక మాట కూడా అంటాడు ఆయన. ఎవరైతే ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తారో వాళ్ళల్లో నేను నా దేవతలను చూసుకుంటాను, నా తండ్రిని చూసుకుంటాను, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఆజ్ఞ శిరసా వహిస్తాను, ఆ సింహాసనాన్ని రక్షించడానికే నా జీవితాన్నంతా ధారపోస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. భారతం అంతా జరుగుతుంది, బాగానే ఉంది. సో అక్కడ ఆయనకు ఇట్స్ ఎ క్లాష్ బిట్వీన్ ఇచ్చిన మాట, కర్తవ్యం ఏమి అంటే ఆయన హస్తినాపురాన్ని రక్షించాల. రాజు ఎవరు? రాజస్థానంలో ఉండి సింహాసనం మీద కూర్చోండి ధృతరాష్ట్రుడు. హస్తినాపురాన్ని రక్షించాలా అండ్ రాజు చెప్పింది వినాల. ఆయనకు వేరే గత్యంతరం లేదు. సో ఆయన బలహీనత ఏమంటే కర్తవ్య పాలన. నా కర్తవ్యం ఏమంటే నేను రాజు పక్క నిలబడుకోవడం, రాజు ఏం చెప్తే అది చేయడం. సో అధర్మం వైపు నిలబడి యుద్ధం చేయడానికే నిశ్చయించుకుంటాడు. ధర్మము తెలిసి ధర్మ నిర్ణయం చేయలేని వాళ్ళల్లో భీష్ముడు మొట్టమొదటివాడు. అండ్ రెండవవాడు ద్రోణాచార్యుడు. అందరూ కర్ణుడి గురించి గొప్పగా చెప్తారు, కానీ ద్రోణాచార్యులు ఎంత గొప్పవాడంటే ఆయనకు ధృతరాష్ట్రుడు ఒక గోశాల ఇచ్చేసి తన పుత్రులకు అంటే కురుపాండవులకు ఇది శస్త్ర విద్య బోధించమని కోరుతాడు. అంతే. ఆ ఒక్క మాట అంటే ఒక్క పశువు, ఒక్క ఆవు కూడా లేని కఠిన దరిద్రంలో ఉన్న మనిషిని తన గోశాలకు కొన్ని వేల ఆవులిచ్చి తనకొక సముచిత స్థానాన్ని కల్పించినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. సో ఆ కృతజ్ఞత ద్రోణాచార్యుడికి చాలా ఉంటుంది. అండ్ చాలా సముచిత స్థానం ఇస్తాడు ఆయనకు. అట్లే వాళ్ళందరినీ తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పించి సకల విద్యా పారంగతులను చేస్తాడు. కానీ తనకు అవసరమైనప్పుడు సహాయం చేసినటువంటి రాజును ఆయన మర్చిపోలేకపోతాడు. సో భీష్ముడి కంటే ఆయన ప్రతిజ్ఞ చేసినాడు, కర్తవ్య పాలన, ఆయన రక్షించేది ఆయన డ్యూటీ. కానీ ద్రోణాచార్యుడికి ఏం లేదు. అయినా కూడా ద్రోణాచార్యుడు రాజపక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తాడు. కర్ణునికి దుర్యోధనుడు అంగరాజ్యాన్ని ఇచ్చేది కాకుండా తన సింహాసనంలో సగభాగం ఇస్తాడు. నాకు వారసుడు, నాతో పాటు తనతో సమానంగా ట్రీట్ చేస్తాడు. అంత గొప్ప స్నేహం మాత్రం వాళ్ళది గొప్పదే. అండ్ మహాభారతంలో
ఇంకొక గొప్పతనం ఏమంటే ప్రతి క్యారెక్టరు ఇట్ ఈస్ అన్పారలల్, ఇట్ ఈస్ యూనిక్. ఒకదానితో ఒకదానికి కంపారిజన్ ఉండనే ఉండదు. కర్ణుడు కూడా గొప్పవాడే, కానీ కర్ణుడు దుర్మార్గం ఏమి అంటే నిండు సభలో ద్రౌపదిని అపహాస్యం చేస్తాడు, దూషిస్తాడు. దుర్యోధనుని దుశ్చర్యలకు వంత పాడతాడు. అది ఆయన చేసే పెద్ద తప్పు. ఇంకొకటి ఏమంటే ఎప్పుడు హీ విల్ బి ఆల్వేస్ ఇన్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రస్ట్రేషన్, మాత్సర్యం. అర్జునుడు అంటే ద్వేషం. నిజంగా ధృతరాష్ట్రుడి తర్వాత దుర్యోధనుడు ఎవరి మాట అయినా వింటాడు అంటే అది కర్ణుని మాటే. కానీ దుర్యోధనుడి కంటే ముందు కర్ణుడే యుద్ధం కోరుకుంటాడు. యుద్ధం చేయాలా, అర్జునుడిని సంహరించాలా, ఇది ఒక్కటే కర్ణుడి ధ్యేయం. అండ్ తను అఫ్కోర్స్ కర్ణునికి తన మీద చాలా విపరీతమైన నమ్మకం ఉంటుంది. అండ్ దానిలో భాగంగా మంచి చెప్పేటటువంటి భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి ఎప్పుడూ వ్యతిరేకిస్తాడు అండ్ అవమానపరిచే ప్రయత్నం చేస్తాడు. సో కర్ణుడు ఎప్పటికీ హీరో కాదు భారతంలో. కర్ణుడు ప్రతి నాయకుడు కానే కాదు. కానీ ధర్మనిరతి అనేది కర్ణునికి కూడా తెలుసు. కర్ణునికి కూడా కృతజ్ఞతాభావమే. తనను అంటే ఏమీ లేని వాడిని సూతపుత్రుడిని తీసుకొచ్చి రాజ్యాభిషేకం చేయించి తన సింహాసనంలో స్థానం ఇచ్చినటువంటి దుర్యోధనునికి ఎంత రుణపడి ఉంటాను అనేది, అంటే ఆ రుణం అనేది కృతజ్ఞతాభావం ఎట్లుంటుందంటే దాన్ని తీర్చుకోవాలి అంతే, ధర్మాధర్మ ప్రసక్తి లేదు. ఇంకొకటి ఏమంటే అర్జునుడిని సంహరించాలి. హీ ఈస్ ఎ విక్టిమ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ శాపగ్రహితుడు అంటే ఆయన కుకర్మల మూలానే శాపాలకు లోనవుతాడు. కృష్ణుడు ఎందుకు జన్మరహస్యం తెలుపుతాడు కర్ణునికి అంటే కర్ణుడిని తీసుకొచ్చి పాండవుల పక్క యుద్ధం చేయమని చెప్పడానికి కాదు. కర్ణుని త్యాగనిరతి అంటే స్నేహధర్మము తెలియచేయడానికి కృష్ణుడు ఆ మాట చెప్తాడు. జన్మవృత్తాంతాన్ని కర్ణునికి వివరిస్తాడు. అప్పుడు కూడా చెప్తాడు కృష్ణుడు ఎంత లూర్ చేస్తాడంటే, అంటే ఎంత ప్రలోభపరుస్తాడంటే, నువ్వు ఆ పక్క వస్తే నిన్నే చక్రవర్తిని చేస్తామని చెప్తాడు. 5 మంది నిన్ను సేవిస్తారు, కాబట్టి నువ్వు చక్రవర్తి అవుతావు, నువ్వు పాండవుల పక్షం వహించి యుద్ధం చేయాలా, అది న్యాయము అని కూడా చెప్తాడు. కానీ కర్ణుడు ఒప్పుకోడు. నేను సూతపుత్రునిగా అనామకునిగా సమాజంతో వెలివేయబడి ఒంటరిగా నిలిచినప్పుడు నన్ను పిలిచి హక్కున చేర్చుకొని ఆలింగనం చేసుకొని నాకు సముచిత స్థానాన్ని, ఒక రాజ్యాన్ని ఇచ్చి రాజును చేసినటువంటి ఔదార్యం కలిగిన దుర్యోధనుడు నా స్నేహితుడు. కాబట్టి మరణమైన జీవనమైన అతనితోనే. ఆ కృతజ్ఞతా భావంతోనే కర్ణుడు ఉంటాడు. ఒప్పుకోడు, నేను అదే చేస్తాను, నేను యుద్ధం చేయడమే కరెక్ట్. ఇక్కడ కూడా తెలిసి ధర్మ నిర్ణయం చేయలేకపోతారు. అండ్ అధర్మాన్ని కనీసం వద్దు అని కూడా చెప్పలేకుండా పోతాడు. ఎందుకంటే ఆయనకు ద్రౌపది స్వయంవరంలో రిఫ్యూజ్ చేస్తుంది కర్ణుడిని. ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, దాని మూలాన అవమానపరుస్తాడు సభలో.
వేశ్య అని సంబోధిస్తాడు. అది దుర్మార్గమే. సో ఆ దుర్మార్గానికి ప్రతిఫలమే కర్ణుడు అనుభవిస్తాడు. ఇంకా అశ్వత్థామ ఈస్ అశ్వత్థామ కంటే విలన్ ఎవరు ఉండరు. అశ్వత్థామ ఎందుకంటే మూర్ఖుడు అండ్ కోపిష్టి, గర్వాంధుడు. ప్రతి నాయకునికి ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని అవలక్షణాలు అశ్వత్థామకు ఉన్నాయి. గురుపుత్రుడై ఉండి అండ్ నిష్కృతి లేని పాపకార్యం చేస్తాడు అశ్వత్థామ. అదేమి అంటే గర్భస్థ శిశువు మీద బ్రహ్మాస్త్రం వేస్తాడు. సో ఎవరెన్ని కథలు చెప్పినా, ప్రవచనాలు చెప్పినా, కర్ణుడు సినిమాలు తీసినా కర్ణుడు అశ్వత్థామ ఎప్పటికీ హీరోలు కారు. ఎందుకంటే వాళ్ళు చేసిన దుశ్చర్యలు అటువంటివి. అందుకే కృష్ణుడు శపిస్తాడు అశ్వత్థామను, నిష్కృతి లేని పాపం చేసినావు కాబట్టి యుగాంతం వరకు నువ్వు సంచరిస్తూనే ఉంటావు, మనశ్శాంతి లేకుండా సంచరించు అని శాపం పెడతాడు కృష్ణుడు. సో ధర్మ నిర్ణయం చేయడం వేరు, ధర్మాన్ని పరిరక్షించడం వేరు, దానికి కావలసిన సంస్కారం వేరు. ఈ పాత్రలన్నీ నిజ జీవితంలో వి కమ్ అక్రాస్. ఇవన్నీ క్యారెక్టర్స్ అన్నీ దే ఇన్వేరియబ్లీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషిలోనూ నిరంతరము ఈ మంచి చెడుల సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అందుకే హ్యూమన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కురుక్షేత్ర. కౌరవులు దుశ్చర్యలు, దుస్సంప్రదాయమైన ఆలోచనలు, అండ్ psychology says every human personality is a combination of certain likes and dislikes. It consists of antagonism and protagonism. అంటే ప్రతి మనిషిలోనూ నాయకుడు ఉంటాడు, ప్రతి నాయకుడు ఉంటాడు. మంచితనం ఉంటుంది, ఇగో దుర్యోధనుడు ప్రతీక, మదం దుర్యోధనుడి, గర్వం. సో ఈగో ఈస్ ద రెప్లికా ఆఫ్ దుర్యోధన. అందరిలోనూ ఈగో ఉంటుంది. హ్యూమన్ సైకో ఇట్స్ మహాభారతంలోని క్యారెక్టర్స్ అన్నీ దే ఆర్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. దుర్యోధనుడు ఈగో, కర్ణుడు. ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు, స్నేహితులు అంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళు హెల్ప్ చేసి ఉంటారు. దే వాంట్ టు ఎక్స్ప్రెస్ దర్ గ్రాటిట్యూడ్. అది కర్ణుడి క్యారెక్టర్. దట్ విల్ బి ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. అండ్ అర్జునుడు అనుకున్నది సాధించడము, పోరాటం చేయడము, సంఘర్షణాన్ని కొనసాగించడం, అది అర్జునుడి క్యారెక్టర్. డిటర్మినేషన్ అర్జునుడు. అండ్ ఎవ్రీ టైం భగవద్గీత ఎందుకు వస్తుంది ఇక్కడ అంటే హ్యూమన్ సైకాలజీ ఈజ్ వెరీ స్ట్రేంజ్. అందుకే భగవంతుడు మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పేస్తాడు భగవద్గీతలో, అశోచ్య నవ్యశోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూంశ్చ నాను శోచంతి పండితా. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ హ్యూమన్ లైఫ్. వీ ఆల్వేస్ థింక్ ఆఫ్ ది థింగ్స్ విచ్ వీ షుడ్ నాట్ థింక్. And we always think of the impossible things. And we still think that our thinking is much superior to the others. ఆయన చెప్పడం ఏంటంటే గతాసూంశ్చ నాను శోచంతి పండిత. నువ్వు పండితుని మాదిరి మాట్లాడుతున్నావు, బాగానే ఉంది. బతికున్నవాడు వాడి గురించి హీ విల్ టేక్ కేర్ ఆఫ్. మరణించిన వాడి గురించి వాడే లేడు, వాడి గురించి మనం ఏం చేస్తాము? సో ఎవడి గురించి ఆలోచించకూడదు, ఎవరి గురించి మాట్లాడకూడదో వాటి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇట్ ఈస్ నథింగ్ బట్ హెల్యూసినేషన్.
యుద్ధం చేయలా, ఇంకా నువ్వు యుద్ధం బాడవేలా. అండ్ ఆ పక్క నిల్చుకున్న వాళ్ళు, నువ్వు నేను భీష్మ పితామహుని మనవణ్ణి అని చెప్పుకుంటున్నావు, ముని మనవణ్ణి, ఆయనతో ఆడుకున్నాను అని. నువ్వు ఆయనకు మనవడు, భీష్ముడికి తెలుసు కదా నువ్వు ఆయన మనవడని. సో ఆయన యుద్ధం చేయడానికి హెసిటేట్ చేయట్లా, నీకు మానసిక దౌర్బల్యం కలిగించింది. ఎందుకు భగవద్గీత అంత గొప్ప కావ్యము అంటే, కర్తవ్య విముఖుడైనటువంటి అర్జునుణ్ణి కన్విన్స్ చేసి ప్రేరేపించి సన్మార్గంలో ఆలోచింపచేసి కార్యోన్ముఖుణ్ణి గావించిన బ్రహ్మాండమైన ఉద్బోధ భగవద్గీత. ఇదే మనకు కావాల్సింది. ఎందుకంటే రైట్ టైంలో హ్యూమన్ లైఫ్ కూడా అంతే. బిఫోర్ డెసిషన్ మేకింగ్ we get depressed without knowing what our resources are and what we are capable of doing. Abba manchat avutunda, we may not be able to do it. Let us not take risk. మనం ఫెయిల్ అయితే వీటన్నిటికీ సమాధానమే భగవద్గీత. ఫస్ట్ యూ డూ ఇట్, ఫెయిల్ అయితే యూ విల్ లెర్న్, అగైన్ యూ విల్ కరెక్ట్ ఇట్ అండ్ అగైన్ యూ విల్ డూ ఇట్. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని చెప్పంటాం. సో అండ్ FAIL is first attempt in learning. Fail means first attempt in learning. These are all lessons of optimism, learning and developmentలో we teach. ఇది భగవద్గీతలో ఉంది, ఇది మహాభారతంలో ఉంది. ప్రతి మనిషి నిర్ణయం తీసుకునే ముందు తడబడతాడు, హీ హెసిటేట్స్. అండ్ ఆ హెసిటేషన్ మీద మూలాన హీ మే నాట్ బి ఏబుల్ టు అరైవ్ అట్ ద కరెక్ట్ డెసిషన్ మేకింగ్. సో ఎప్పుడు ఏ విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అంటే మహాభారతం ఇస్ ద ఎగ్జాంపుల్. సో భగవంతుని మీద భారం వేయాలా, మనము వీ హ్యావ్ టు ప్రొసీడ్ విత్ అవర్ డెసిషన్. అండ్ వెన్ యూ మేక్ ఎ డెసిషన్ అండ్ ట్రస్ట్ గాడ్, rely on circumstances and your capabilities, there is no question of failure. You will be always successful. This is what the optimism is. This is what Bhagavad Gita is. This is what is to be learned from Mahabharata. So next time we shall continue this discussion with Ramayana and Darshana Sahitya, Veda and Purana. Om Namo Narayana.